ట్రైలర్ విడుదల చేసినప్పుడు 2 పద్ధతులుంటాయి. ఒకటి కథ రివీల్ చేయడం. 2 చేయకపోవడం. ఈ మధ్య చాలా మంది దర్శకులు ట్రైలర్‌లోనే కథ దాచడం లేదసలు. ఈ మధ్య విడుదలైన 'దేవర' ట్రైలర్‌ను పట్టుకొని ఇప్పుడు ఎవరికి వారు రకరకాల కథలు అల్లేస్తున్నారు. సముద్రం మీద ఆధిపత్యం, ఒకటే ముఠ 2గా విడిపోవడం, ఇలా రకరకాల కథలు సోషల్ మీడియా నిండా దర్శనమిస్తున్నాయి. కానీ కొరటాల శివ ఏమి ఆషామాషీ డైరెక్టర్ కాదు. ట్రైలర్‌లో ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా దాచిన కథ చాలా పెద్దదే మరి. పెద్ద కథే కనుక 2 భాగాలు చేయాలని మొదటే డిసైడ్ అయిపోయారు కొరటాల శివ. అంటే చాలా పెద్ద కథ ఉన్నట్లు. మొదట్లో ఇంటర్వెల్ అనుకున్నది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎండ్‌గా మార్చారని టాక్. అంటే ఫస్ట్ హాఫ్‌లో చెప్పాల్సింది 2 హాఫ్‌లకు స్ప్రెడ్ చేశారన్నమాట. ఇందులో రెండో ఎన్టీఆర్ పాత్ర కన్నా పెద్ద ఎన్టీఆర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా చెప్పడానికి పెద్దగా మ్యాథమెటిక్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే రెండో భాగంలో కీలకం ఈ రెండో పాత్రనే కదా! కేవలం గ్రూప్ తగాదాలు, చంపడాలు, చిన్న లవ్ స్టోరీ, క్లైమాక్స్ అంటే అది కొరటాల శివ ఎందుకవుతుంది? ఆయన సినిమా ఎందుకవుతుంది? ఇందులో చాలా పెద్ద కథే అల్లి ఉంటారు. కథ కన్నా కూడా బలమైన సీన్‌లు అల్లి ఉంటారు. అందువల్ల ట్రైలర్‌లో మొత్తం కథ చెప్పేశారు కొరటాల శివ. అందువల్ల ట్రైలర్‌లో మొత్తం కథ చెప్పేశారు కొరటాల శివ అని అనుకోవడానికి అస్సలు లేదు. మొత్తం కథ చెప్పేశారనుకోవడానికి మాత్రం అస్సలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఏదో ఉంటుంది సినిమాలో. వెయిట్ అండ్ సీ.